మొబైల్ మసాలా వారి సినిమా రివైండ్లోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ రివైండ్ కాదు, ఈసారి బాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదాం పదండి. అరే, ధోతి రీజన్ చెప్పి స్టార్ హీరోలు ఆ సినిమాని వద్దనుకున్నారట. కట్ చేస్తే ఆ సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నేను మాట్లాడుతున్న సినిమా ఏంటంటే ఆమిర్ ఖాన్ గారు నటించినటువంటి సినిమా, అశుతోష్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా, ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. మీకు గుర్తొచ్చేసిన 2001లో రిలీజ్ అయిన లగాన్ సినిమా. ఎస్, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ని కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. భువన్గా ఆమిర్ గారి నటన అందరికీ భలే నచ్చేసింది, కట్టి పడేసింది అందరినీ. సో ఫస్ట్ అయితే కనుక ఈ మూవీ స్క్రిప్ట్ అగ్ర కథానాయకులైనటువంటి షారుఖ్ ఖాన్ గారు, హృతిక్ రోషన్ల దగ్గరికి వెళ్ళడం జరిగిందంట. అందులో లగా క్యారెక్టర్ పోషించినటువంటి యష్ పాల్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఆయన షేర్ చేయడం జరిగిందనమాట. లగాన్ స్టోరీ స్క్రిప్ట్ని ఎవరూ నమ్మలేదని, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనుకున్నారని చెప్పి యష్ పాల్ గారు అన్నారు. అండ్ జావేద్ అఖ్తర్తో సహా ప్రతి ఒక్కరూ లగాన్ సబ్జెక్ట్ వర్కౌట్ కాదు అనుకున్నారట. గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి కథ అందులో చేసేందుకు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదట. ముఖ్యంగా హీరో గారు ధోతి, ఆ పగడి పెట్టుకోవటం నచ్చలేదట. అశుతోష్ గారి దగ్గర ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచో ఉందంట. ఆయన ఈ కథను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారంట. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి షారుఖ్ ఖాన్ గారిని కలిస్తే స్క్రిప్ట్ ఆయన పెద్దగా మెప్పించలేదట. ఆ తర్వాత హృతిక్ రోషన్ గారిని కలిశారట. కథ చెప్పినా ఆయన కూడా ఓకే అనలేదట. తీరా చూస్తే సినిమాను ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఆస్కార్కి కూడా నామినేట్ అయింది. సినిమా విజయం సాధించడం, ఆస్కార్కి నామినేట్ కావటం, అందరూ కూడా అమెరికా వెళ్ళటం, సరిగ్గా అదే టైంలో 9/11 ట్విన్ టవర్స్పై దాడి జరగడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు యుఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చిందంట. ఈ విషయాలు, ఈ జ్ఞాపకాలు యష్ గారే అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. షారుఖ్ అండ్ హృతిక్ రోషన్లే కాదు, ఆమిర్ ఖాన్ గారు కూడా లగాన్ మూవీని ఫస్ట్ రిజెక్ట్ చేశారంట తెలుసా. అండ్ ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లగాన్ కథ 5 నిమిషాలు చెప్పారు, వెంటనే రిజెక్ట్ చేసేసాను. ఒకవైపు వర్షాలు పడక, మరోవైపు భూమి పన్ను కట్టలేని ప్రజలు, బ్రిటిష్ వాళ్ళతో క్రికెట్ ఆడవేంటి, ఇదేం ఇంత స్టోరీ అని చెప్పి నాకు అనిపించింది. ఇది కాకుండా ఇంకేదైనా కథ ఉంటే చెప్పమని చెప్పి ఆమిర్ ఖాన్ గారు ఆ రోజు అడగడం జరిగిందంట డైరెక్టర్ గారు. అశుతోష్ గారేమో పూర్తి స్క్రిప్ట్తో వచ్చి ఆమిర్ ఖాన్ గారిని కలిశారంట. కథ మొత్తం విన్న తర్వాత అప్పుడు అస్సలు నమ్మలేకపోయారంట. అద్భుతమైన స్క్రిప్టు, సినిమా రికార్డ్స్ బద్దలు కొడుతుంది, అయితే సినిమా చేసేందుకు కొంచెం భయంగా ఉంది, చేయలేను అని చెప్పేశారట. ఇదే కథను అశుతోష్ గారు వారి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎమోషనల్ అయిపోయారంట. అండ్ కన్నీళ్ళు పెట్టుకోవడమే కాదు, ఈ సినిమా నువ్వు చేయాల్సిందే అని చెప్పడంతో తల్లిదండ్రుల మాట కాదనలేక, వాళ్ళని నొప్పించలేక ఇక ఆమిర్ ఖాన్ గారు ఓకే అనటం జరగడం. అండ్ లగాన్ కథను ఆయన ఓకే చేయటం వెనుక ఇంత పెద్ద కథ జరగడం జరిగింది తెలుసా. మొత్తానికి భారతీయుల ఆత్మగౌరవానికి, బ్రిటిష్ దొరల అహంకారానికి మధ్య జరిగినటువంటి కథగా ఆద్యంతం హృదయాల్ని తాకేలా తెరకెక్కించినటువంటి సినిమానే లగాన్. 3 ఏళ్ల పాటు పన్నుల నుంచి మినహాయింపు పొందడానికి మన దేశంలో ఒక ప్రాంతానికి చెందినటువంటి కొందరు ఒక టీంగా ఏర్పడి తెల్లవాళ్ళతో క్రికెట్ ఆడి గెలిచినటువంటి ఆ తీరుకి ప్రేక్షకులైతే నీరాజనం పట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సినిమా ఇది. మరి నిర్మించడానికి మొదట్లో ఎవ్వరూ ముందుకు రాలేదు అంటే ఆశ్చర్యం వేయక మానదు. బికాజ్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ సినిమా కథని చాలామంది ప్రొడ్యూసర్స్కి వినిపించారట. హీరోలందరిది ఒక ఎత్తు అయితే కనుక ప్రొడ్యూసర్స్ దగ్గర మరొక ఎత్తు అనమాట కథ అంతా కూడా. బాగుందయ్యా సినిమా, కానీ ప్రొడ్యూస్ చేయలేము అని చెప్పి చాలామంది నిర్మాతల కథ అంతా వినేసి చేతులెత్తేశారట. కథని డైరెక్టర్ గారు ఎంత బలంగా నమ్మారో, ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్నకి మాట ఇచ్చిన తర్వాత ఆమిర్ గారు కూడా ఆ కథని అంతే విశ్వసించారట. దాంతో ఆయనే తన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్లో తొలి సినిమాగా దీన్ని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ సినిమా కోసం అని చెప్పి డైరెక్టర్ గారు పడ్డటువంటి కష్టం అంత ఇంత కాదు. ఎగ్జాంపుల్, ఒకరోజు ఆయన షూటింగ్లో గాయాలు పాలై మంచం మీద నుంచి లేవలేని సిచ్యువేషన్ అనమాట. అయినా సరే సినిమా ఆగకూడదు అని చెప్పి ఆయన మానిటర్ పక్కనే ప్రత్యేకంగా ఒక బెడ్ ఏర్పాటు చేయించుకొని సినిమా షూటింగ్ కొనసాగించారంట.
అదే ఆయన నిబద్ధతకి ఒక నిదర్శనం అనమాట. అప్పటి వరకు ఏ భారతీయ సినిమాకి వర్క్ చెయ్యనంత మంది, ఎక్కువ మంది బ్రిటిష్ నటులు ఈ సినిమా కోసం పనిచేయటం మరొక విశేషం తెలుసా?